చెప్పండి అయ్యా, నాకైతే తెలీదు. ఈ ఏరియా మొత్తం తిప్పేస్తుంది, ఈ బండ పిల్ల తిప్పేస్తుంది నాకు. అమ్మా నేను పోతా. చాలా దూరం అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడెక్కడ అసలు జిరాక్స్ షాపే అస్సలాము అలైకుం. హాయ్ అండి అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు హాఫిజునిసా వ్లాగ్స్. ఈరోజైతే నాకు చాలా ఆనందంగా ఉందండి. చెప్పాను కదా మిషన్ తెచ్చుకుంటానని. మధ్యాహ్నం నుంచి అయితే రమ్మని పిలిచారు వాళ్ళు మిషన్ తీసుకోవడానికి. ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా నేనైతే 11 అవర్స్ ఉంది టైం. ఇప్పుడు టిఫిన్ చేస్తున్నా. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత మా మేనత్త అయితే మళ్ళీ గ్యాస్ బండకి అయితే తీసుకెళ్తున్నారు, భారత్ గ్యాస్కి. ఎందుకంటే బండ ఇచ్చేసి ఫుల్ బండ తెచ్చుకోవాలి. అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ 1 గంట ఏం టైం ఉంటుందో మళ్ళీ నేను మిషన్ కోసం అయితే వెళ్ళిపోవాలి. ఇంకా ఇప్పుడైతే టిఫిన్ చేసేస్తాను. ఎలాగుందండి నిన్నటి వ్లాగ్ మాది? బాగానే ఉంది కదా. ఇంకా కొంచెం లైక్ చేయండి. ఒక లైక్, మీ లైకే మాకు మా వీడియో ఇంకా పుష్ అయ్యేలా చేస్తుంది. అందుకని ప్లీజ్ లైక్ చేయండి. ఇంకా ఇప్పుడైతే నేను టిఫిన్ అయితే చేసేస్తాను. ఇంకా నేనైతే ఇంటి దగ్గర అమ్మే బజ్జీలు అయితే తింటున్నాను. 10 రూపాయలకి 4 వస్తాయి. ఇంకా అవైతే తింటున్నాను నేను. ఇప్పుడే బయలుదేరుతున్నానండి నేను మా మేనత్తతో పాటు. ఇంకా మా నాన్న అయితే ఇప్పుడే వచ్చారు. ఈరోజైతే మా నాన్న కొంచెం వర్క్ ఒక డిఫరెంట్గా చేశారు. ఏంటంటే మా నాన్న పాత ఫోన్లు తీసుకుంటారు. అసలు పనికిరానివి పగిలిపోయిన ఫోన్లు ఉంటాయి కదా, చిన్న ఫోన్లైనా, కీప్యాడ్ ఫోన్లైనా, టచ్ ఫోన్లైనా, ఏ ఫోన్లైనా తీసుకుంటారు. అయితే వాటి డబ్బులు ఇచ్చి తీసుకునేవాళ్ళు. ఇప్పుడు డబ్బులు కాకుండా డిఫరెంట్గా ఏమైనా వస్తువులు ఎక్స్చేంజ్ ఆఫర్లో ఏంటి, ఛార్జర్లు, పెద్ద ఛార్జర్లు, ఇయర్ ఫోన్స్లు, ఇయర్ బడ్స్లు, ఇంకా ఏమో బ్లూటూత్ బాక్సెస్ చూపిస్తాను ఒకసారి మీ అందరికీ. పవర్ బ్యాంక్స్ అన్నీ చూపిస్తాను ఒకసారి, ఏమేమో ఒకసారి చూడండి. అవన్నీ ఇచ్చి మా నాన్న ఫోన్ అయితే ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. ఒక ఫోన్ తీసుకొని, మీ పనికిరాని ఒక ఫోన్ తీసుకొని, ఒక ఛార్జరు, మీకేం కావాలో అది అన్నిటిలో అలా తీసుకొని ఇస్తున్నారు. కొంచెం బాగుంది, ఇలాగ బాగానే ఉంది. వాళ్ళకి తీసుకున్న వాళ్ళకి కూడా ప్రాఫిట్ ఉంటుంది, మాకు కూడా కొంచెం పర్వాలేదు. ఒకసారి చూపిస్తాను ఆగండి. ఇదిగోండి, ఇలాంటివి పగిలిపోయిన ఫోన్లు మొత్తం ఉంటాయి కదా, ఇలాంటివి తీసుకొని మా నాన్న అయితే ఒక ఫోన్ తీసుకొని ఎక్స్చేంజ్లో ఏమిస్తారో ఒకసారి చూపించండి. అది నేనైతే పవర్ బ్యాంక్ చూపించండి. ఇదిగోండి, ఇంకా ఇవైతే ఇస్తున్నారు. నెక్స్ట్ ఇంకో కంపెనీ, మీకు నచ్చిన ఐటమ్ ఏదైనా, ఎనీథింగ్, ఇలా బడ్స్ కానీ సరే. 10,000 వాట్స్ ఇది, 3 టైమ్ పెట్టుకోవచ్చు ఛార్జింగ్. ఈ ఐటమ్ అయితే ఇస్తున్నాను నేను. మీ దగ్గర వేస్ట్ మొబైల్ తీసుకొచ్చి, యూజ్లెస్ మొబైల్, పనికిరాని మొబైల్కి నేను మీకు నచ్చిన ఐటమ్, పవర్ బ్యాంక్ అయినా, బడ్స్ అయినా, స్పీకర్ బాక్స్ అయినా, బ్లూటూత్ బాక్స్, దీనిలో FM కూడా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఇందులో కార్ కూడా ఉంది. కార్ అంటే స్పీకర్ బాక్స్, అది కార్ మోడల్ వచ్చింది. అదైతే లైట్ కూడా వస్తుంది ముందు, చాలా బాగుంది. ఇంకోటేమో ఎయిర్ గన్ అంట. అసలు ఇక్కడ కొడుతుంటే అక్కడికి వెళ్తుంది గాలి, అలాగుంది. అవి అయితే అయిపోయాయి, తీసేసుకున్నారు. ఇంకా ఇవైతే ఉన్నాయి, ఇంకా ఇందులో కూడా ఉన్నాయి కొన్ని స్మార్ట్ వాచెస్ ఇలాగ ఇచ్చారు. ఇలాగా ఇది ఇచ్చి ఆ ఫోన్ తీసుకుంటున్నారు, అలాగనమాట. ఈరోజైతే మా నాన్న డిఫరెంట్గా వ్యాపారం అయితే చేశారు. అల్హమ్దులిల్లా, కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఇలాగే ఇంకా కంటిన్యూ చేస్తారు. అంటే ఇవే కాకుండా లేడీస్ కోసము బట్టలు ఎక్స్చేంజ్, అదే డ్రెస్సెస్ ఎక్స్చేంజ్, శారీస్ ఎక్స్చేంజ్, అలాగా మొత్తం పెడతారన్నమాట. జ్యువెలరీ కూడా పెడతారు. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అయితే పెడతారు, ప్రాఫిట్ని బట్టి అలా పెడతారు. ఇంకా ఇలాగైతే మా నాన్న చేస్తున్నారు బిజినెస్ అంటే పని అయితే ఇలాగ చేసుకుంటున్నారు. ఆల్ ద బెస్ట్. అందరూ మా నాన్నకి ఆల్ ద బెస్ట్ చెప్పండి. మీరు కామెంట్లో పెడితే మా నాన్న అక్కడికైనా వచ్చేస్తారు. కాల్ నెంబర్ అయితే, మా అమ్మాయి ఫోన్ నెంబర్ అయితే మీకు ఫోన్ నెంబర్ పెడుతుంది, నాకు కాల్ చేయండి. మా పాప ఇంకైతే వెళ్ళొస్తాం మేము.
మేమైతే ర్యాపిడో బుక్ చేసుకొని గ్యాస్ కంపెనీకి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా సొరంగం వైపు నుంచి అయితే వెళ్తున్నాము. అటే అంట ఆ గ్యాస్ కంపెనీ. నేను ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, నా పేరు మీద గ్యాస్ అప్పుడు మా అమ్మ అయితే తీసుకుంది. అప్పుడు వెళ్ళాను, మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను అక్కడికైతే. నేను ఇంకా గ్యాస్ కంపెనీకి అయితే వచ్చేసాను. చూసేయండి గ్యాస్ కంపెనీ. ఈ గ్యాస్ కంపెనీకి ఎవరెవరు వెళ్ళారో కామెంట్లో చెప్పండి. ఇంకా గ్యాస్ బండి అయితే తీసుకొని మేము ఇంటికి వచ్చేసాం. ఇంకా ఇంటికి అయితే వచ్చేసామండి ఇప్పుడే. ఇంకా ఇప్పుడు నేను బురక తీయకుండా ఇంకా సచివాలయంకి అయితే వెళ్దాం అనుకుంటున్నా. బాబుది ఏమైనా అసలు పేరు వచ్చిందా లేదా అమ్మఒడి గురించి అని చూద్దామని బండ పట్టుకొని వచ్చాను కదా, ఆయాసం వస్తుంది అంతే. ఇంకా సచివాలయంకి అయితే వెళ్తాను ఇప్పుడు. ఇంకా నేనైతే మిషన్ తెచ్చుకోవడానికైతే వెళ్ళిపోతున్నానండి. ఇప్పుడే వెళ్తున్నాము, నేను మా మేనత్త కూతురు అయితే వెళ్తున్నాము. ఇంకా ఆటోకి వెళ్తున్నాం, బండి తీసుకెళ్ళట్లేదులేండి. ఇప్పుడు ఆటో ఎక్కాము. ఇంకా మళ్ళీ నేనైతే ఆటో అయితే ఎక్కేసానండి రెండోసారి. సచివాలయంకి అయితే వెళ్ళలేదండి, అవ్వలేదు వెళ్ళడానికి. అందుకనే ఇంకా మిషన్ తెచ్చుకోవడానికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా నేను మా మేనత్త కూతురు అయితే వెళ్ళాము. ఇంకా మిషన్ ఇచ్చే చోట అయితే వెళ్ళిపోయాము, విఎంసి కళ్యాణ మండపం దగ్గరికి. ఎన్ని మిషన్లు ఉన్నాయో చూడండి, అక్కడ 50 మిషన్లు అయితే ఉన్నాయి. 50 మందికి ఇచ్చారు మిషన్లు. మా మేనత్త కూతురు ఏం చేసిందంటే వస్తూ ఏమో జిరాక్స్ తెచ్చుకోలేదు. సరే జిరాక్సే కదా తెచ్చుకుందాం, ఎక్కడైనా ఉంటుంది కదా అని బయటకు అయితే వెళ్ళాము. మొత్తం భవానీపురం వెతికినా మాకు ఎక్కడ జిరాక్స్ షాప్ అస్సలు కనిపించలేదు. 4 సెంటర్లు అయితే మేము తిరుగుతూనే ఉన్నాం. అసలు చాలా కాళ్ళు నొప్పి వచ్చేసాయండి. ఇంత తిరుగుతానని అనుకోలేదు ఈరోజు. నేను తీసుకెళ్ళిన వాటర్ బాటిల్ కూడా వేడి అయిపోయింది నీళ్ళు. చాలా దూరం అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడెక్కడ అసలు జిరాక్స్ షాపే దొరకట్లేదు మాకు. ఎక్కడికి వెళ్ళినా సెంటర్లోకి వెళ్ళండి అంటున్నారు. ఇంకా సెంటర్ నుంచే మళ్ళీ వస్తున్నాం. సెంటర్లో చూస్తుంటే అసలు లేదు షాపు. ఎప్పుడు దొరికిద్దో ఏంటో, తిరిగి అలసిపోయేలాగున్నాం. ఇక్కడే మొత్తం భవానీపురం మొత్తం తిరిగేస్తున్నాము. ఇంకా తిరిగి అలసిపోయి ఇంకా జ్యూస్ తాగుదామని ఇక్కడైతే నుంచొని షుగర్ క్యాన్ జ్యూస్ అయితే తాగేసామండి. ఇంకా తిరగడానికి మళ్ళీ ఎనర్జీ అయితే వచ్చేసింది. పండయ్యా నాకైతే తెలీదు, ఈ ఏరియా మొత్తం తిప్పేస్తుంది. ఈ బండ పిల్ల తిప్పేస్తుంది నాకు. అమ్మా నేను పోతా. అసలు జిరాక్స్ షాప్ కనిపిస్తే నాకైతే ఎంత సంతోషం వచ్చిందండి. ఇంకా జిరాక్స్ షాప్ కనిపించగానే ఇంకా మధ్యలో మిషన్ తీసుకున్న వీడియో అయితే మిస్ అయిపోయిందండి. ఎందుకంటే మా మేనత్త కూతురు ఫోన్లో అయితే నేను రికార్డ్ చేశాను, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోయిందని. ఇంకా రేపటి వీడియోలో అయితే చూపిస్తాను. ఇంకా నేనైతే ఇంటికైతే వచ్చేసానండి. వచ్చిన తర్వాత కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్నా. కొంచెం సేపు కాదండి, ఒక అరగంట అయితే రెస్ట్ తీసుకున్నా. ఎందుకంటే మధ్యాహ్నం నుంచి 8:30 వరకు చాలా అలసిపోయా. అందుకని రెస్ట్ తీసుకొని కొంతసేపు అయితే పిల్లలకి అన్నం పెట్టేసి నేను ఫ్రెష్ అయిపోయి ఇంకా ఈరోజే మీకు మిషన్ నేను ఏం మిషన్ నాకు ఇచ్చారు, ఏ కలర్లో ఉంది ఏంటి అని మొత్తం చూపిద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు అస్సలు ఓపిక లేదు. అందుకని అయితే రేపు మిషన్ టూర్ అయితే మీకు రేపు ఇస్తాను. నాకు ఇచ్చిన మిషన్ టూర్ అయితే రేపు మీకు చూపిస్తాను. ఇంకా ఏ కలర్ ఇచ్చారో అక్కడైతే రచ్చ జరిగింది, అదంతా మొత్తం రేపే చెప్తానండి. ఈ రోజు అయితే నాకు అస్సలు ఓపిక లేదు. ఇప్పుడు పెరిగేసుకొని ఇంత అన్నం కొరికారం పచ్చడి ఇంత కొరికారం పచ్చడి వేసుకొని ఆ పెరుగు అన్నంలో నంజుకొని తినేసి నేను వీడియో ఎడిట్ చేసుకొని పడుకుంటా. ఇంకా నేను చేసేది ఈరోజు ఇదే. చాలా అలసిపోయాను. ఇంకా అక్కడైతే చాలా గొడవ అయింది. ఇంకా మిషన్ల గురించి చాలా అయిందిలేండి. అదంతా రేపు చెప్తాను కంపల్సరీగా. మీకు మిషన్ టూర్ ఇచ్చి రేపు చెప్తాను. ఇంకా రేపు మళ్ళీ ఒక స్పెషల్ అయితే వండుదాం అనుకుంటున్నా. ఇంకా ఎందుకంటే మా మామయ్య అయితే కొన్ని వెజిటేబుల్స్ తెచ్చిచ్చారు. దాని గురించి రేపు మళ్ళీ మంచి ఒక రెసిపీ అయితే వండుతాను. రెసిపీ ఏం లేదు, మీకు నచ్చిందే మళ్ళీ వండుతాను. ఎందుకంటే నాకు వండాలనిపించింది, అవన్నీ ఉన్నాయి కదా ఇంకా వండుదామని అనుకుంటున్నా. ఇంకా ఈ రోజుకైతే వ్లాగ్ ఇంతేనండి. వ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు వ్లాగ్ ఎలాగనిపించిందో కొంచెం నాకు కామెంట్లో చెప్పండి. ఇంకా ఈరోజు మా పాప అయితే అదే చెప్తుంది. ఇంకా ఈ రోజుకైతే ఇంతేనండి.
అల్లా హాఫీజ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.